శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్ గురుచరణ పాదార విందాభ్యాం నమః. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో మనము ఆ కౌశికుడు ధర్మవ్యాధుడి యొక్క సంభాషణని వింటున్నాము. ఆ ధర్మవ్యాధుడు హింస అహింస అనేటువంటి నిర్ణయం ఎలా చేయగలమయ్యా? మనము కేవలము పశువుల్ని కొట్టి లేదా చంపి వాటిని దాని మాంసం తీస్తే అది హింస అని అంటున్నాము. కానీ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు నాగలితోటి పొలాన్ని దున్నేటప్పుడు ఆ నాగలి కింద పడో ఆ నాగలి చేత ఈడ్చుకుపోయో అనేకములైనటువంటి ప్రాణులు సంహరింపబడుతున్నాయి కదా. అలాగే మనం అనేకములైనటువంటి ధాన్యకణాలని తింటున్నామే. ఆ తినేటువంటి ధాన్యకణాలన్నీ కూడా తప్పనిసరిగా మళ్ళీ వాటిని భూమిలో పాతే మొలకెత్తుతూ ఉంటాయి కదా. అలా మొలకెత్తడానికి వీలు లేకుండా వాటిని అన్నింటినీ కూడా మనం వండుకుని ఆహారంగా తింటున్నాం కదా. దీని గురించి నువ్వేం చెప్తావయ్యా? అలాగే ఆ మొక్కల్ని కొడుతున్నాము, లేకపోతే ఈ శాఖల్ని మనం వాటి నుంచి వేరు చేస్తున్నాం. మొక్కల నుంచి వాటిలో ఉండేటువంటి దాన్ని అంతటినీ కూడా మనం ఆహారంగా స్వీకరిస్తున్నాము. ఇలాగ మనం ఆలోచన చేస్తే కనుక ఒక ప్రాణిని తినేటువంటి ప్రాణులతోటి జగత్తు అంతా వ్యాప్తమయ్యి ఉన్నది అని నాకు అనిపిస్తోంది అని చెబుతూ ఆయన అంటున్నాడు, సత్వై సత్వాని జీవంతి బహుధా ద్విజ సత్తమ ప్రాణినో అన్యోన్యభక్షాశ్చ తత్ర కిం ప్రతిభాతితే. ఓ బ్రాహ్మణోత్తమ, అనేక రీతులుగా ఈ జీవులతోటే ప్రాణధారణ చేస్తున్నాయి. అంటే ఏంటి? ఒక జీవి ఇంకో జీవికి ఆహారం అవుతుంది, అందులో ఏమీ సందేహం లేదు. ప్రాణులు పరస్పరము ఒకదాన్ని ఇంకోటి తింటున్నాయి అనేటువంటిది మటుకు స్పష్టమవుతుంది. ఈ విషయంలో నీ మనసుకి ఏమనిపిస్తుందో నాకు తత్ర కిం ప్రతిపాదితే, నీకేమనిపిస్తుందో నువ్వు ఆలోచన చెయ్యి. సంక్రమ్యమాణ దేవాంశ ధరణి సంసితాన్ బహూన్ పద్భ్యాంఘ్రంతి నరా విప్రా తత్ర కిం ప్రతిభాతితే. మానవులు ఈ భూమి మీద సంచరించేటువంటి అనేక ప్రాణులను అనాలోచితంగా కాళ్ళతో తొక్కి చంపుతున్నారు. మనం పెడుతున్నాం, వాహనాల మీద పెడతాము, నడిచి పెడతాము. అలా పెడుతున్నప్పుడు మన కాళ్ళ కింద కూడా పడి అనేకములైనటువంటి చాలా చిన్న చిన్న సూక్ష్మమైనటువంటి క్రిమికీటకాలు ఎన్ని చచ్చిపోతాయి కదా. ఇది హింస కదా. ఉపవిష్టా శయ్యానాశ్చ గ్రంథి జీవాన్ అనేక సజ్ఞాన విజ్ఞానవంతశ్చ తత్ర కిం ప్రతిభాతితే. అలాగే విజ్ఞానులు కానీ మహాజ్ఞానులు కానీ ఎంత గొప్పవాళ్ళు అయినప్పటికీ కూర్చున్నా పడుకున్నా అనుకోకుండా అనేకములైనటువంటి జీవులను అనేక రీతులుగా చంపుతున్నారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. దేవై గ్రస్తమిదం సర్వం ఆకాశం పృథివీ తదా అవిజ్ఞానాచ హింసంతి తత్ర కిం ప్రతిభాతితే. ఆకాశం నుంచి భూమి దాకా ఈ లోకమంతా జీవులతో నిండిపోయి ఉంది. 86 కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులతో వ్యాప్తమై ఉంది. నీటిలో ఉన్నాయి, ఆకాశంలో ఉన్నాయి, వాయువులో ఉన్నాయి, భూమిలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. అందువలన ఆ జీవరాశులు అలా వ్యాపించి ఉన్నటువంటి ఆ జీవరాశుల్ని ఎంతోమంది మనుషులు తెలియకుండానే జీవహింస చేస్తున్నారు. వాటన్నిటిని కూడా చంపుతున్నారు కదా. అహింసేసి యదుక్తం హి పురుషైర్విస్మితై పురా కేన హింసంతి దేవాన్ వైలోకేస్మిన్ ద్విజ సత్తమ బహుసంచించైతి వై నాస్తి కశ్చిద్ అహింసకః. దీన్ని బట్టి నాకు ఆలోచిస్తే కనుక ఈ లోకంలో ఈ జగత్తులో హింస చెయ్యనటువంటి వాడంటూ ఎవ్వడు లేడు. ఎందుకంటే పూర్వకాలంలో నిరహంకారాలు లేనటువంటి అహంకారం ఎంత మాత్రము లేనటువంటి అనేక మంది మహాత్ములు ఈ అహింసను మనకు ఉపదేశించారు. కానీ సామాన్య దృష్టితో మనం చూస్తే కనుక కొద్దిగా విశ్లేషించి మన దృష్టిని కొద్దిగా విశ్లేషించి మనం చూస్తే కనుక జీవహింస చెయ్యనటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎవ్వరూ లేరనిపిస్తుంది నాకు. బాగా ఆలోచిస్తే హింస చెయ్యనటువంటి వాడు అసలు ఈ జగత్తులో ఎవడు లేడు అనిపిస్తుంది. అహింసాయాం చ నిరతాః యతయో ద్విజ సత్తమా కుర్వంతే విహింసాం తే యత్నాదల్పతరా భవేత్. అహింసా తత్పరం లేనటువంటి యతులు ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతో ప్రయత్నపూర్వకంగా ఏ విధంగానూ అహింస చేయకూడదు అని బుద్ధిపూర్వకంగా యత్నపూర్వకంగా వర్తిస్తూ కూడా కొద్దో గొప్ప వాళ్ళకి తెలవకుండా ఇంకా హింస చేస్తూనే ఉంటారు. కాకపోతే మన ప్రయత్నం వల్ల హింసను తగ్గించవచ్చు.
జాగ్రత్తగా మనము దాని అందే కనుక చూస్తే కనుక ఆ హింసని తగ్గించేటువంటి ఒక క్రమం ఉంటుంది. అహింస గురించి మహాభారతంలో, తెలుగు మహాభారతంలో కూడా ఎర్రని గారు చాలా చక్కటి పద్యం ఒకటి చెప్పాడు. హింస సేయని వాడు లేడి జగమున ఒకడైనను తమ తమయోపినట్లు హింస తెరువున కెడగల్గి ఏగవలయు అది చూవే అహింస నానతిశయిల్లు. అందువల్ల అహింస అనేటువంటిది ఎక్కడ ఎలా ప్రయత్నం జరుగుతుంది అంటే కనుక, ప్రయత్నం చేస్తే కనుక ఏదైనా కొద్దిగా తగ్గచ్చు తప్ప హింస చెయ్యనేటువంటి వాడు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. అలక్ష్యాశ్చైవ పురుషా కులే జాత మహాగుణా మహాఘోరాన్ని కర్మాణి కృత్వా లజ్జంతి వై ద్విజ. ఉత్తమ వసంలో పుట్టినటువంటి వాళ్ళు, మంచి సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు, అలాగే తెలుసుకోదగినటువంటిదంతా తెలిసినటువంటి వాళ్ళు కూడా మహాఘోరమైనటువంటి పనులు చేసి సిగ్గుపడుతూ ఉంటారే. సుహృద సుహృదోన్యాంశ్చ దుర్హృదశ్చాపి దుహృద సమ్యక్ ప్రవృత్తాన్ పురుషాన్న సమ్యక్ అనుపశ్యత. మిత్రులు మిత్రుల్ని, శత్రువులు శత్రువుల్ని, మంచి పనులు చేస్తున్నటువంటి వాళ్ళనైనా కూడా సదభిప్రాయంతో ఎప్పుడూ చూడరు. ఎందుకంటే మళ్ళీ అక్కడ మాత్సర్యం ఉంటుంది. అందువలన అయ్యో అని వాళ్ళు ఎప్పుడూ కూడా అందులో వాళ్ళలో ఉండేటువంటి గుణాలను గ్రహించి వాళ్ళు గొప్పవాళ్ళని అంగీకరించలేకపోతారు. సమృద్ధైశ్చ ననందంతి బాంధవాహ బాంధవైరపి గురుం శైవ వినిందంతి మూఢాహ పండితమానిన. బంధువులు ఏం చేస్తారంటే సంపన్నులైనటువంటి చుట్టాన్ని చూసి వారవలేరు. వాడికి ఏదో రకంగా వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో వాడికి గర్వం ఉన్నది అని లేనిపోయినటువంటివి కూడా కొన్ని ఆపాదించి వాళ్ళని నిందించడం మీదే ఆనందపడుతూ ఉంటారు. అలాగే పండితులు అనుకునేటువంటి మూఢులు కొంతమంది ఉంటారు. అపండితం పండితమన్యమానాహ. అపండితం పండితం, ఆ పండితుడిని పండితుడు కానటువంటి వాడు పండితుడిగా అనుకుంటాడు, తాను అనుకుంటూ ఉంటాడట. అలాగా ఆ పండితులు అనుకునేటువంటి మూఢులు ఎవరైతే ఉన్నారో పండితమానిన అంటే అది పండితమాని అంటే అపండితం పండితం ఇది మన్యతే అనమాట. పండితుడు కానటువంటి వాడిని వాడే ఏమనుకుంటాడంటే తను స్వయంగా పండితుడు అనుకుంటాడు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తూ ఉంటారంటే మంచిగా చూడలేరు. గురువులను కూడా వాళ్ళు నిందిస్తూ ఉంటారు. బహులోకే విపర్యస్తం దృశ్యతే ద్విజసత్తమా ధర్మయుక్తం అధర్మం చ తత్ర కిం ప్రతిభాతితే. ఈ విధంగా లోకంలో అనేక రీతులుగా తారుమారైనటువంటి విషయాలన్నీ కూడా కల్పిస్తూ ఉంటాయి. మనకు ఎక్కడ చూసినా కానీ ఇవే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వ్యతిక్రమం ఎక్కడ కనిపిస్తూ ఉంటుంది. అధర్మంతో ధర్మం కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఈ విషయంలో నీకేమనిపిస్తుంది అయ్యా? వక్తుం బహువిధం శక్యం ధర్మాధర్మేషు కర్మసు స్వకర్మ నిరతో యోహి సయ్యస ప్రాప్నుయాన్ మహత్. అందువల్ల ధర్మాధర్మ కార్యాల గురించి ఇంకా మనం ఇలా చెప్పుకుంటూ పోతుంటే చాలా చెప్పుకోవచ్చు. కానీ ఒక్కటి నిశ్చయమైనటువంటిది ఉంది. స్వధర్మ తత్పరుడైనటువంటి వాడు ఎవడైతే తన ధర్మాన్ని ఎల్లప్పుడూ కూడా తనకి ఏదైతే నిర్దేశించబడిందో ఆ ధర్మాన్ని ఎల్లప్పుడూ ఆశ్రయించి దాన్నే ఆచరిస్తూ దాని యందే దృష్టి కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మటుకు కీర్తి సంపన్నుడవుతాడు అనేది నిశ్చయమయ్యా అని చెప్పాడు. ఇది శ్రీమన్మహాభారతే వనపర్మణి మార్కండేయ సమస్యా పర్మణి పతివ్రతోపాఖ్యానే బ్రాహ్మణ వ్యాధ సంవాదే అష్టాధిక-200తమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో వనపర్వంలో, మార్కండేయ సమస్యాపర్వం ఉపపర్వంలో, పతివ్రతోపాఖ్యానంలో బ్రాహ్మణ వ్యాధ సంవాదము అనే 208వ అధ్యాయం పూర్తయింది. మనం 209వ అధ్యాయంలోకి ప్రవేశించాము. మార్కండేయుడు ఆ ధర్మరాజుకి అట్లాగే పాండవులకి అందరికీ కూడా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడంటే, మహానుభవ ధర్మవ్యాధస్థ నిపుణం పునరేవ యుధిష్ఠిరా విప్రశ్రమవాచేతం సర్వధర్మభృతాంబర. ఈ విధంగా ధర్మవ్యాధుడు కౌశికుడికి ఈ ధర్మాధర్మాన్ని, హింస అహింసల్ని కూడా చాలా చక్కగా విశ్లేషించి చాలా చక్కగా అర్థమయ్యేటువంటి రీతిలో ఆయనకి తేటతల్లపరిచాడయ్యా. ఇంకా వ్యాధుడు ఏమని చెబుతున్నాడంటే, శృతి ప్రమాణో ధర్మో యమితి వృద్ధానుశాసనం సూక్ష్మాగతిర్హి ధర్మస్య బహుశాఖాహ్యనంతక. అయితే ధర్మ నిర్ణయంలో ఏమిటయ్యా ప్రమాణము అంటే వేదం ప్రమాణము అన్నారు.
వేదాన్ని మించినటువంటి ప్రమాణం మనకి ఏమీ లేదు. దేనికైనా మనకు వేదం ప్రమాణము. అందువలన ధర్మ నిర్ణయంలో వేదమే ప్రమాణం అని పెద్దలందరూ కూడా మనకు చెప్పినటువంటి మాట, ఇది ఉపదేశమే, ఇది సత్యము, అందులో ఏమీ సందేహం లేదు. అయినప్పటికీ ధర్మస్వరూపం చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లో అనేకములైన భేదాలున్నాయి, శాఖలున్నాయి, ధర్మం అధర్మంతో కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. అది జాగ్రత్తగా మనం విశ్లేషించి చూసుకోవాలి. అందువలన ధర్మస్వరూపం చాలా సూక్ష్మంగా ఉంటుందయ్యా. ప్రాణాంతికే వివాహే చ వక్తవ్యం అనృతం భవేత్, అనృతేన భవేత్ సత్యం, సత్యేనైవ అనృతం భవేత్. ఇప్పుడు ప్రాణాపాయం కలిగింది, లేకపోతే కన్యా వివాహంలో కూడా అవసరమైతే అసత్యం చెప్పచ్చు అని మనకు భాగవతంలో కూడా ఉంది. అందువలన అప్పుడు ప్రాణాపాయం కలిగినప్పుడు, అట్లాగే కన్యా వివాహంలోనూ అవసరమైతే అసత్యం చెప్పవచ్చు అని అంటే కనుక, నిజం చెప్పడం వల్ల ప్రాణాపాయాదులు కలిగేటట్టయితే కనుక అబద్ధం చెప్పాలి. ఎప్పుడు చెప్పచ్చు అంటే, ప్రాణాపాయం కలుగుతోంది అని చెప్పేసి ఎప్పటికప్పుడు మనము అబద్ధం చెప్పకూడదు. ఎప్పుడు చెప్పాలి అంటే, నిజం చెబితే కనుక మనకు ప్రాణం పోతుంది, ప్రాణం పూర్తిగా పోతుంది ఆ నిజం చెప్పేస్తే అన్నప్పుడు. ఏదైనా మనము నిజం చెబితే అపాయం వస్తుంది, ఇక్కడ ఏదో ఒకటి ఈ వివాహం లాంటి ఒక అద్భుతమైనటువంటి కర్మ చెడిపోతుంది అని అనుకుంటే, అలాంటప్పుడు మాత్రమే అబద్ధం చెప్పవచ్చు. అసత్యం వలన ఒక్కొక్కప్పుడు సత్యఫలం కూడా కలుగుతుంది. అలాగే ప్రాణాపాయ సమయంలో సత్యం చెప్పడం వల్ల అసత్యానికి వచ్చేటువంటి ఫలితం కూడా కలగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనము ప్రాణాపాయ సమయంలో సత్యం మాట్లాడాము, ఆ సత్యం మాట్లాడడం వల్ల అర్ధాంతరంగా ఒకడి యొక్క ప్రాణాలే పోయాయి. అలాంటప్పుడు ఆ సత్యానికి కూడా అసత్య ఫలితం ఉంటుంది. అప్పుడు రక్షించగలిగితే అసత్యానికి సత్య ఫలితం ఉంటుంది. ఇది వ్యతిక్రమంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. యద్భూతహితమత్యంతం తత్సత్యమితి ధారణ విపర్యే కృతో ధర్మ పశ్య ధర్మస్య సూక్ష్మతాం. ప్రాణులకు చాలా మేలు కలిగించేటువంటిదే అసలు సత్యం అంటే ఏంటి? అందరికీ మేలు కలిగించాలి. ఎవరికైనా కీడు కలిగించేది అది నిజమైనప్పటికీ అసత్యమే. ఎందుకంటే కీడు కలిగించకూడదు కదా. సత్యం యొక్క ధర్మం ఏంటంటే ఎవరికైనా ఉపకారం కలిగించాలి, ఎవరికి అపకారం కలిగించకూడదు. ఎవరికైనా అపకారం కలిగిస్తోంది అంటే కనుక ఆ సత్యము సత్యధర్మాన్ని విడిచిపెట్టి ఉన్నది అని అర్థం. అందువల్ల అది అధర్మం అవుతుంది. ఇలా పరిశీలిస్తే ధర్మము యొక్క గతి ఎంత సూక్ష్మమో, అసలు ఎట్లాగా ఆచరణ ఎట్లాగా అనేటువంటి ఆ సందేహాలన్నీ కూడా మనకు కలుగుతూ ఉంటాయ్యా. అందుకనే తెలుగు భారతంలో కూడా దీని మీద చక్కటి పద్యం ఉంది. భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు. ప్రాణులకి హితంగా చేసి చెప్పేటువంటి అసత్యం ఏదైతే ఉందో దానికి సత్యఫలం వస్తుందయ్యా. తద్భూత భయాస్పదంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ఇట్లవి ధర్మ సూక్ష్మముల్ అన్నారు ఎర్రన్న గారు. అందువల్ల అది ప్రాణులకి ఆ ప్రాణికి అపకారం కలిగి ప్రాణమే పోయేటువంటి పరిస్థితిగా వచ్చినటువంటి సత్యానికి అసత్య ధర్మం కలుగుతుంది. అట్లా కాకుండా వాళ్ళకి హితం కలిగించడానికి చేసినటువంటి అసత్యానికి సత్యఫలితం కలుగుతుందయ్యా. యత్కరోత్యశుభం కర్మ శుభం వా యది సత్తమా అవశ్యం తత్సమాప్నోతి పురుషో నాత్ర సంశయ. మనుష్యుడు ఏం చేస్తాడంటే తాను చేసేటువంటి మంచి చెడుల యొక్క పనుల యొక్క ఫలాన్ని తప్పనిసరిగా పొందుతాడు, అందులో ఏమీ సందేహం లేదు. విషమాంచ దశాం ప్రాప్త దేవాన్ గర్హతి వై పురుషం ఆత్మన కర్మదోషాన్ని న విజానాత్య పండిత. తనకు భరింపరానటువంటి బాధ కలిగితే కనుక మూర్ఖుడు ఏం చేస్తాడంటే దేవతలను కూడా నిందిస్తాడు. అంటే వాడికి క్రోధం, బాధలు సహించలేనటువంటి తనం వస్తుంది, దాంతో క్రోధం వస్తుంది, దాంతో వివేకాన్ని కోల్పోతాడు, కోల్పోయి దేవతల్ని కూడా నిందిస్తూ ఉంటాడు. కానీ ఇది తాను చేసినటువంటి దుష్కర్మల యొక్క ఫలితమని తెలుసుకోడు. అయ్యో నేను ఎప్పుడో తప్పు చేశానేమో, ఒక పాపం చేశానేమో, ఆ పాపం యొక్క ఫలితంగా ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నామేమో అని ఎప్పటికీ అనుకోడు. భగవంతుడు ఎప్పుడు నాకు కష్టాలు ఇస్తున్నాడు, భగవంతుడు ఎప్పుడు నాకు ఈ దుఃఖాలను ఇస్తున్నాడు అని దీనికి కారణభూతమైనటువంటిది భగవంతుడిగా భావన చేసి అజ్ఞానంతో ఆ భగవంతుడిని నిందిస్తూ ఉంటాడు.
మూఢో నైకృతికశ్చాపి చపలశ్చ ద్విజోత్తమ సుఖ దుఃఖ విపర్యాసాన్ సదా సముపపద్యతే నైనం ప్రజ్ఞాసునీతం వా త్రాయతే నైవ పౌరుషం. అలాగే మూర్ఖుడు స్వార్థంతో ఇతరులకు అపకారం చేసేటువంటి వాడు, చపలమైనటువంటి చంచలమైన మనస్సు కలిగినటువంటి వాడు, భ్రాంతి వలన అజ్ఞానంతో సుఖంలో దుఃఖాన్ని, దుఃఖంలో సుఖాన్ని చూస్తాడు వాడు. ఆ సమయంలో తన తెలివితేటలు కానీ, ఉత్తమమైనటువంటి నీతి కానీ, పురుషార్థం కానీ అతన్ని ఏమీ రక్షించదు. యో అయం ఇచ్చేత్ యథా కామం తం తం కామం సా పునయాన్ యది స్యాద్ అపరాధీనం పౌరుషస్య క్రియాఫలం. అయితే పురుష ప్రయత్నం వలన కలిగేటువంటి కర్మఫలము పరాధీనం కనుక కాకపోతే ఎవడు ఏది కోరుకుంటే వాడికి అది లభిస్తుంది. పరాధీనం కాకూడదు, తను స్వయంగా చేయగలిగినటువంటిది అయి ఉండాలి. సంయతశ్చాపి దక్షాశ్చ మతిమంతశ్చ మానవాః దృశ్యంతే నిష్ఫలాస్సంతః ప్రహీణాః సర్వకర్మభిః. అలాగే సంయతాః అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాళ్ళు, దక్షాః అంటే సమర్థులు, మతిమంతశ్చ అంటే బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. అటువంటి మానవులు ఏంటిట, తమ పనులు చేసి చేసి అలసిపోయినప్పటికీ కూడా తాము కోరుకున్నటువంటి ఫలితాన్ని పొందలేకపోవడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు పాపం ఎంతో కష్టపడతారు, అలసిపోతారు, చేసి చేసి అలా పనులు, కానీ ఆ పని యొక్క ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటారు. భూతానాం అపరక్కస్థితి హింసాయాం సతతోత్తిథ వంచనాయాంచ లోకస్య ససుఖీ జీవతే సథా. అలాగే ఇంకో రకం మనుషుడు ఉంటాడు, వాడు ఎప్పుడూ కూడా అధర్మ మార్గాన్నే ఆశ్రయిస్తాడు, జీవహింసాపరుడు అవుతాడు, జనాన్ని మోసం చేస్తూ ఉంటాడు, వంచన చేస్తూ ఉంటాడు, ఆయన హాయిగా సుఖంగా ఉంటూ ఉంటాడు. వాడు చేసే పనులన్నీ కూడా వాడికి కలిసి వచ్చేస్తూ ఉంటాయి. వాడు చాలా అద్భుతమైనటువంటి భోగాలను అనుభవిస్తూ హాయిగా ఉంటాడు. ఈ రెండింటిని మనం లోకంలో చూస్తూ ఉంటాడు. ఒకడు ధర్మాన్నే పట్టుకుని వేలాడుతూ తాను అనేకములైనటువంటి మంచి పనులన్నీ చేస్తూ ఆ మంచి పనుల తాలూకు యొక్క సుఖ ఫలాన్ని పొందకుండా పాపం బాధపడుతుండడం చూస్తూ ఉంటాం. ఒకడు దుర్మార్గాల్ని ఆచరిస్తూ దుష్టమైన స్వభావం కలిగి ఉండి దుష్టమైనటువంటి పనులు చేస్తూ అనేకములైనటువంటి సుఖాలని, భోగాల్ని అనుభవిస్తూ ఉండడము మనం చూస్తూ ఉంటాం సమాజంలో, లోకంలో. అచేష్టమపి చాసీనం శ్రీ కంచిదుపతిష్టతి కశ్చిత్ కర్మాణి కుర్వన్ హి న ప్రాప్యమధిగచ్చతి. మరో రకం వాడు ఉంటాడు, ఏ పని చేయకుండానే ఊరుకునే ఉంటాడు, వాడు హాయిగా అలా కూర్చుని ఉంటాడు. అయినా వాడికి సంపద కలిగిపోతూ ఉంటుంది, విపరీతమైనటువంటి సంపద ఆశ్రయిస్తుంది వాడిని, లక్ష్మి సేవించడానికి వస్తూ ఉంటుంది వాడిని, అంటే ఆ వాడికి సంపద కలుగుతూ ఉంటుంది. ఇంకొకడు పాపం ఎప్పుడు 24 గంటలు కష్టపడుతూ ఉంటాడు, కానీ ఏమీ సంపాదించలేకపోతాడు. దేవాన్ ఇష్ట్వా తపస్తప్త్వా కృపణై పుత్ర గురుద్రిభిః దశమాస ధృతా గర్భే జాయంతే కులపాంసనాః. కొంతమంది పాపం దురదృష్టవంతులు సంతానం పొందాలి అనేటువంటి కాంక్షతోటి పాపం దేవతల్ని పూజ చేస్తారు, అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తూ ఉంటారు, సుబ్రహ్మణ్యారాధన చేస్తారు, తపస్సు చేస్తారు. ఆ తల్లి గర్భంలో 10 నెలలు మోసి కన్నటువంటి పిల్లలు వంశనాశకులుగా తయారవుతారు, అధర్మవర్తనలో తయారవుతారు. మరి వీళ్ళు చాలా పుణ్యకర్మల్ని, సత్కర్మల్ని ఆశ్రయించి ఆ అనుగ్రహంతో ఈ సంతానాన్ని పొందారు కదా. అపరే ధనధాన్యైశ్చ భోగైశ్చ పితృసంచితై విపులైరభిజాయంతే లబ్ధాస్తైరేవ మంగళై. మరికొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు చేసినటువంటి ఆ పుణ్యకర్మల వల్లనే తాతతండ్రులు సంపాదించినటువంటి ధనధాన్యాలు, భోగభాగ్యాలు కలిగి జన్మిస్తారు. వాళ్ళు హాయిగా ఏమీ వాళ్ళకి బెంగ లేకుండా. కర్మజాహి మనుష్యాణం రోగా నాస్త్యత్ర సంశయ ఆదిభిశ్చైవ బాధ్యంతే వ్యాధై క్షుద్ర మృగాయవా. అలాగే మనిషికి రోగాలు కలుగుతాయి, అనేకములైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. ఈ వ్యాధులు రావడానికి గల కారణం కూడా ఏంటి, వాళ్ళు పూర్వజన్మలో తాము చేసుకునేటువంటి కర్మఫలాలే వ్యాధులు. వేటగాళ్ళు చిన్న జంతువుల్ని ఏ విధంగా అయితే బాధిస్తూ ఉంటారో అలాగా ఈ ఆది వ్యాధులు, వ్యాధి అంటే శరీరానికి వచ్చేది, ఆది అంటే మనసుకు వచ్చేది, అలా మానసికంగాను శారీరకంగాను వచ్చేటువంటి ఈ రోగాలన్నీ కూడా మనుషుల్ని బాధిస్తూ ఉంటాయి. తేచాపి కుశలైర్వైద్యై నిపుణై సంభృతౌషధై వ్యాధయో వినివార్యంతే మృగా వ్యాధైరివ ద్విజ.
ఆ రోగాల్ని మంచి మందులు సమకూర్చుకునేటువంటి నేర్పర్లు అయితే ఏం చేస్తారంటే, అంటే మంచి మందులు ఇవ్వగలిగేటువంటి వైద్యులు ఉంటే కనుక ఆ వ్యాధుల్ని కూడా వాళ్ళ రోగాలను పారద్రోలుస్తారు. ఎలాగా ఆటకులు అడవిలోని జంతువులన్నీ ఏ విధంగా అయితే వెళ్ళిపోయేటట్టుగా చేస్తారో వాళ్ళ యొక్క రకరకాలైనటువంటి విన్యాసములతో, ధ్వనులతోటి, లేకపోతే వాటిని కొడుతుంటే అవి పారిపోతూ ఉంటాయి. అలాగా జంతువులు ఏ విధంగా అయితే పారిపోయేటట్టుగా చేస్తారో సరైనటువంటి వైద్యులు కొంతమంది ఏం చేస్తారంటే మంచి ఔషధములతోటి వ్యాధులను దూరం చేస్తారు. అయితే ఆ వైద్యుడు వ్యాధుల్ని ఎలా దూరం చేస్తున్నాడు, కర్మఫలాలను ఎలా దూరం చేస్తున్నాడు అంటే అక్కడ విషయం ఏంటంటే తాను ఆ జీవి తాను అనుభవించవలసినటువంటి సమయం పూర్తయింది అని అర్థం. ఒక మందుకి రోగం తగ్గిపోయింది అంటే ఆ రోగం అంతకాలం వరకే వాడు అనుభవించవలసి ఉంది. ఆ అనుభవించవలసినటువంటి సమయం పూర్తయిపోయింది. వెంటనే వాడికి ఒక మంచి మందు దొరికింది, వేసుకోగలిగాడు, ఆ వ్యాధిని పోగొట్టుకోగలిగాడు అని అర్థం. ఏషామస్తి చ భోక్తవ్యం గ్రహణీయే దోషపీడితాః న శక్నువంతి తే భోక్తుం పశ్చిధర్మభృతాంబరా. అందువలన ఓ కౌశిక, ఈ విచిత్రమైనటువంటి విషయాన్ని ఒకసారి ఆలోచించు. కొంతమందికి కావలసినటువంటి సంపదలు అన్నీ ఉంటాయి, అనేకములైన సంపదలు ఉంటాయి, అనేకములైనటువంటి ఆహారాలన్నీ ఉంటాయి, భోగ్య పదార్థాలన్నీ ఉంటాయి. కానీ రోగం వల్ల వాళ్ళు ఏమీ అనుభవించలేరు. వాళ్ళకి ఏదో అతిసార రోగం ఉంటుంది, దాంతో వాళ్ళు దేన్ని అనుభవించలేరు, ఏది తినలేరు. లోకంలో మనం చూస్తుంటే డబ్బు బ్రహ్మాండంగా పుష్కలంగా డబ్బు ఉంటుంది, కానీ వాడికి శరీరం నిండా రోగాలు ఉంటాయి. ఈ రోగాల వల్ల వాడు ఆ డబ్బు వల్ల పొందగలిగినటువంటి ఏ సుఖాన్ని కూడా అనుభవించలేక పాపం బాధపడుతూ ఉంటాడు. ఇది కూడా మనం చూస్తుంటాం లోకంలో. అపరే బాహుబలిన క్లిశ్యంతే బహవో జనా దుఃఖేన చాదిగచ్చంతి భోజనం ద్విజసత్తమా. మరికొంతమంది ఉంటారు, బాహుబలం ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, జీర్ణశక్తి కూడా ఉంటుంది, కష్టపడి అన్నం తింటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా అలాంటి వాళ్ళకి జీర్ణశక్తి ఉంది, ఎటువంటి ఆహారాన్నైనా తిని జీర్ణం చేసుకోగలరు. వాళ్ళ ఆహారం దొరకదు, వాళ్ళ ఆకలితో బాధపడుతూ ఉంటారు. ఆకలితో బాధపడేటువంటి వాడికి ఆహారం దొరకదు, ఆహారం బోళంతో ఉన్నటువంటి వాడికి తినడానికి శరీరం సహకరించదు, రోగాలు ఉంటాయి. ఇవి అన్ని సమాజంలో మనం ఇప్పటికీ చూస్తున్నాం. ఇది ఏనాడో కొన్ని వేల సంవత్సరాల క్రితం వ్యాస భగవానుడు ఆయన చెబుతున్నాడు, అప్పుడు ఇటువంటి పరిస్థితి ఉన్నది అని. ఇది లోకమనాక్రందం మోహశోక పరిపృతం శ్రోతసా సకృదాక్షిప్తం హ్రియమాణం బలీయసా. ఈ విధంగా అసహాయమైనటువంటి మోహశోకములతో మునిగినటువంటి మోహశోకమగ్నమైనటువంటిది ఉంటుంది ఈ లోకమంతా కూడా. బలీయమైనటువంటి ప్రవాహంలో చాలాసార్లు మనకు ఈ ఆది వ్యాధులు అనేటువంటి తరంగాల చేత కొట్టబడుతూనే ఉంటాం. ఎందుకంటే అవి ఎప్పుడు కూడా నదీ ప్రవాహంలో తరంగాలు రావడం అనేటువంటిది ఎంత సత్యమో, జీవనంలో ఈ ఆది వ్యాధులు కలగడం అనేటువంటిది కూడా అంత సత్యమే. వాటి చేత కొట్టబడుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా కర్మఫలాలు అనుభవించవలసిందే, అందులో ఏమీ సందేహం లేదు. నమ్రియేయున్న జీర్యేయు సర్వేస్యు సార్వకామికా నా ప్రియం ప్రతిపశ్యేయు వసిత్వం యది వైభవేత్. అయితే ప్రాణులందరూ తమ వశంలో తాము ఉంటే కనుక వాళ్ళకి ముసల్తనం రాదుట. అంటే ఏంటి? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి మనస్సును తమ అధీనంలో ఉంచుకుని వాళ్ళు జితేంద్రియులే ఉంటే కనుక వాళ్ళకి ముసల్తనం రాదు, మరణించరు. వాళ్ళ ఆయుర్దాయం పెరుగుతుంది. అలాగే వాళ్ళు అందరూ వాళ్ళు కోరుకున్నటువంటి సర్వ సుఖాలను వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా అప్రియం నపశ్యేయు, వాళ్ళు ఎప్పుడు కూడా అనిష్టాన్ని, వాళ్ళకి ఇష్టం లేనటువంటి దాన్ని దేన్ని కూడా వాళ్ళు చూడరు, అప్రియమైనటువంటి దాన్ని చూడరు. వాళ్ళు చక్కగా శతవర్ష జీవులు అవుతారు. అంతేకాకుండా వాళ్ళు చాలా సుఖంగా వాళ్ళకి కావలసినటువంటి సుఖాలన్నీ కూడా అనుభవిస్తారు. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఎప్పుడు
వాళ్ళకి వశిత్వం ఉండాలి, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అందువలన ఆ ఇంద్రియ నిగ్రహంతో జీవించగలిగితే కనుక, ధర్మపరాయణుడై ఇంద్రియ నిగ్రహం కలిగి జీవించగలిగితే కనుక వాళ్ళ ఆయుర్దాయం కూడా పెరుగుతుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు అని ఆ ధర్మవ్యాధుడు ఈ కౌశికుడికి ఈ ఎన్ని ఆశ్రయించడం వల్ల ఏమేం కలుగుతాయి అనేటువంటి ధర్మం యొక్క సూక్ష్మత ఏమిటి, ఎలాగ లోకంలో జనులందరూ మనకు కనిపిస్తూ ఉంటారు అనేటువంటివన్నీ కూడా చాలా వివరంగా తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ స్వస్తి.